విశాఖ వేదికగా ఏపీ ప్రభుత్వం నిర్వహించబోతున్న పార్ట్నర్షిప్ సమిట్ కి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 410 ఎంఓయూలు కుదుర్చుకోవడం ద్వారా రాష్ట్రానికి 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ సదస్సుకు దేశ విదేశీ వ్యాపార పారిశ్రామిక దిగ్గజాలు తరలిస్తున్న నేపథ్యంలో భద్రత కట్టుదిట్టమైంది. ముఖ్యమంత్రి సహా ప్రభుత్వ యంత్రాంగం 4 రోజుల పాటు నగరంలోనే మకాంవైనుంది. వేదిక కాబోతోంది. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా జరగబోతున్న సిఐఐ పార్ట్నర్షిప్ సదస్సుకు దేశ విదేశాల నుంచి వ్యాపార పారిశ్రామిక ప్రముఖులు తరలిరానున్నారు. సుమారు 9.8 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఈ నెల 14, 15 తేదీలలో ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025 నిర్వహిస్తోంది. 45 దేశాల నుంచి 300 మంది వివిధ రంగాల ప్రముఖులు పారిశ్రామికవేత్తలు వస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సమ్మిట్ లో 12 మల్టీలాటరల్ ఆర్గనైజేషన్స్, 72 మంది ఇంటర్నేషనల్ స్పీకర్స్ హాజరయ్యే అవకాశం ఉంది. 48 స్పీకింగ్ సెషన్స్ లో సెక్టార్ల వారీగా వివిధ అంశాలపై ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. ఈ వేదికపై 410 ఎంఓయూలు కుదరనున్నాయి. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రానికి 9.8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. 7.5 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. సిఐఐ సమ్మిట్ కోసం విశాఖ నగరం మరింత సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. కొత్త హంగులతో దేశ విదేశీ ప్రతినిధులకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు రెడీ అయ్యింది జీవీఎంసీ. మరికొద్ది గంటల్లో తుది మెరుగులు దిద్ది సదస్సుకు అనుగుణంగా సంసిద్ధమంటున్నారు ఉన్నతాధికారులు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 12న రాత్రికి విశాఖపట్నం చేరుకుంటారు. 13న సిఐఐ ప్రతినిధులు, రాష్ట్ర అధికారులతో మీటింగ్ ఉంటుంది. సదస్సు మొదటి రోజున ఉపరాష్ట్రపతి, గవర్నర్ రానున్నారు. దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులకు సంప్రదాయ, సాంస్కృతిక నృత్యాలతో ఆత్మీయ స్వాగతం పలికేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎక్కడా ఎటువంటి సమన్వయ లోపం లేకుండా జిల్లా యంత్రాంగం విస్తృతమైన కసరత్తు చేసింది. పోలీస్ పరంగా భద్రత మరింత విస్తృతం కానుంది. సదస్సు జరిగే ఏయూ ప్రాంగణం చుట్టూ 3 అంచెలలో నిఘా ఏర్పాటవుతోంది. సిటీ పోలీసులతో పాటు ఇతర జిల్లాల నుంచి వందల సంఖ్యలో అదనపు బలగాలను రప్పిస్తున్నారు.